భారత మహిళా జట్టు ఇప్పుడు ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఇది భారత క్రికెట్ ప్రపంచమే కాదు, ప్రపంచ క్రికెట్ ప్రపంచం గూడా అసలు చాలా అంటే చాలా అద్భుతమైన క్షణాలను అనుభవించిన రోజు. అయితే మహిళల వన్‌డే ప్రపంచ కప్ 2025లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఇదొక రికార్డ్. ఇదొక చరిత్ర. ఇదొక చారిత్రాత్మకమైన విజయం. అసలు ఫైనల్స్‌కి వెళ్ళకముందే మన భారత మహిళల జట్టు కొన్ని వందల రికార్డులను తిరగరాసింది. అయితే ఈ టోర్నీలో ఓటమెరుగని జట్టుగా సెమీస్‌కు చేరిన ఆసీస్ కీలక పోరులో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన అలీసా హిలీ సమిష్టి వైఫల్యంతో ఈ పరాజయం ఎదురైనప్పటికీ కూడా నేను చేసిన ఒక పొరపాటు వల్లే ఇదంతా కూడా ఓటమికి కారణమైంది. అసలు తనేమందంటే ఇదొక అద్భుతమైన మ్యాచ్. చేజేతులారా విజయాన్ని చేజార్చుకున్నాం. బ్యాటింగ్‌లో సరిగ్గా ముగించలేకపోయాం. బౌలింగ్ గొప్పగా చేయలేకపోయాం. ఫీల్డింగ్‌లోనూ కీలకమైన క్యాచ్‌లు వదిలేసాం. దాంతోనే ఓడిపోయాం. అయితే భారత జట్టులో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా గెలుపు, ఓటమి అనే విషయంలో భయం లేదు. వాళ్ళని చూస్తే మొదటిసారి నాకు కూడా భయమేసింది. నిజానికి కీలకమైన సమయాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సగం పూర్తయిందని మేము 339 పరుగుల భారీ లక్ష్యం నేను సరిపోతుందనుకున్నాను. సగం మ్యాచ్ మాదే అనుకున్నాను. కానీ చివర్లో ఇంకొన్ని పరుగులు చేయాల్సిందేమో అనిపించింది. కానీ బంతితో మెరుగ్గా రాణిస్తే విజయం దక్కుతుందనుకున్నాం. భారత్ అద్భుతంగా ఆడింది. నిగ్రహం కోల్పోకుండా ఆడింది. ఆ నిగ్రహానికి, ఆ కంట్రోల్‌కి మాకు నిజంగా భయమేసింది. ఇక అందుకే విజయం సాధించింది. కెప్టెన్ తర్వాతి తరం ఆటగాళ్ల ప్రతిభ చూడటం నాకు విచిత్రమైన అనుభవం. లీచ్ ఫీల్డ్ అద్భుతంగా ఆడింది. మాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. ఇక సెంచరీలతో చెలరేగింది. ఆమెకున్న అభినందనలు. ఆమె చాలా సరదాగా ఉంటుంది. వచ్చే వన్‌డే ప్రపంచ కప్ వరకు ఆమెను ఆటను చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను. ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయి. ఈ టోర్నీలో యష్ గార్డెనర్ సంచలన ప్రదర్శన కనబరిచింది. ఈ జట్టులో ప్రతి ఒక్కరూ అద్భుతంగానే రాణించారు. అందుకే ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం మాకు చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఒత్తిడికి గురి చేయడంతో పాటు విజయావకాశాన్ని సృష్టించాలనుకున్నాం. కానీ వాటిని సద్వినియోగపరుచుకోలేకపోయాం. దానికి నేను కూడా ఒక కారణమే. ఫీల్డింగ్‌ను గర్వంగా భావించే మేము ఆ విషయంలో నిరాశపరచడం నిజంగా క్షమించరాని విషయం. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఏ జట్టు అయినా సరే రాణించకపోతే ఓటమి పాలవ్వడం ఖాయం. కానీ చేసేది లేదు. ఈసారికి మ్యాచ్ విన్నర్స్ భారతే అంటూ ముగించింది.